ఆడవాళ్ళు పాలిచ్చే వాళ్ళే కాదు, పాలించేవారు కూడా అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఒక చౌదరీస్కి ఇస్తాడు మేము గెలిపించాం, ఒక బీసీ మహిళకి ఇస్తే మేము గెలిపించుకోలేమండి. గెలుస్తారంటారు? గెలడమేటండి బాబు. వై నాట్ 175? వై నాట్ 175? మా ఓటు ఆవిడికే, మా పక్కింటి వాళ్ళ ఓటు కూడా ఆవిడకే. బొత్స ఝాన్సీ గారు గెలవడమే నిజమండి. 100% నిజం, 100% నిజం. టీడీపీ పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తిత్వం అండి వాళ్ళది. ఇప్పుడు కలిశారు, ఎలక్షన్ ముందు మళ్ళీ విడిపోవచ్చు, తర్వాత ఎదురు కొట్టుకోవచ్చు. బొత్స ఝాన్సీ గారు ఎంపీగా గెలుస్తారా? మాకు ఇది సమస్య ఉంది అమ్మా అనేసి అంటే అది ఎంత దూరమైన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఝాన్సీ తెలుసమ్మా మీకు? తెలుసండి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖ మహిళలుగా చెప్పండి అమ్మా, ఆవిడ కోసం మీకు ఏం తెలుసు? నాకు తెలుసండి. మా బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ మినిస్టర్గా చేశారు కదా, మాకు తెలుసండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నారు కూడా మాకు తెలుసు. వాళ్ళది విజయనగర వాస్తవ్యులు, మాకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి ఒక మహిళని, ఒక బీసీ మహిళ, నేను బీసీ మహిళనే, ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళ నేను. ఆవిడ కూడా బీసీ మహిళకి ఒక ఎంపీగా ఇచ్చారు అంటే ఆవిడ ఎడ్యుకేటెడ్ మహిళ. ఆ సారథ్యం ఆమెలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని మనం తక్కువ చేయలేము. ఆయన ఆలోచన విధానం తక్కువగా చూడలేము. ఆయన ఆలోచన విధానం అంతా ఆయనకి తెలుసు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎంపీగా ఆవిడకి ఇచ్చారంటే ఒక ఆడవాళ్ళు పాలిచ్చే వాళ్ళే కాదు, పాలించేవారు కూడా అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. అది మాకు ఆమెకి ఎంపీగా ఇవ్వడం మాకు చాలా ఆనందం ఉంది. అలాగే ఎందుకు ఆనందం మీకు అంటే గతంలో ఇక్కడ ఎంపీగా ఒక పెద్ద కమ్యూనిటీ వాళ్ళే చేశారు, ఒక బీసీ మహిళకి ఇస్తే గెలుస్తారా? ఎందుకు గెలరు సార్? ఇప్పుడు ఎంఈవి సత్యనారాయణ గారు 2019లోని ఒక గృహ నిర్మాణంలో ఉండేవారు. ఆయన ఫస్ట్ టైం 2019లో ఆయనకి ఎంపీగా ఇక్కడ ఇచ్చారు కదా, మరి ఆయన గెలలేదా? ఒక చౌదరీస్కి ఇస్తాడు మేము గెలిపించాం, ఒక బీసీ మహిళకి ఇస్తే మేము గెలిపించుకోలేమండి. తప్పకుండా అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించుకుంటామండి. మేము గర్వం కూడా, మాకు గర్వం. ఒక మహిళ ఒక విశాఖపట్నం ఒక ఎంపీగాను, ఒక బీసీ మహిళ ఒక ఎంపీగా ఉన్నత స్థానంలో ఒక ఎడ్యుకేటెడ్ ఒక మహిళ ఉన్నారంటే మాకు గర్వకారణమే కదండి. మాకు సంతోషం. ఒక విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది, మాకు సంతోషమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే తెలుసు విశాఖ అభివృద్ధి ఇంకా జరగాలని ఆయన దృష్టితోనే ఆయన ఇచ్చారు. మేము అది పక్కాగా ఆయన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా తప్పక అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. ఈసారి 175 అని టార్గెట్ పెట్టుకున్నారమ్మా. 170 స్థానాలు గెలిచడం అనేది పాసిబిలిటీ అవుతుంది అంటారా? మహిళలుగా మీరు ఒప్పుకుంటారు? అది ఏంటి, నాలాగా ఎంతోమంది మహిళలు మీడియా ముందు మాట్లాడుతున్నారు. మనం ఒక విశాఖపట్నంలోనే కొద్ది ధైర్యంగా మాట్లాడపోవచ్చు కానీ విలేజెస్లోని పల్లెటూరులోని తిట్టని పవన్ కళ్యాణ్ కానీ ఒక చంద్రబాబు నాయుడు కానీ తిట్టలేని వాళ్ళు లేరు. మా తూర్పు నియోజకవర్గం వస్తే మాకు అక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ రోజు ఏ ఇంటికి మాట్లాడితే అందరినీ ఏరా తిన్నావా అదొకటేనండి, అంతే తప్ప ఇంకా రెండోది ఏమి లేదు. అభివృద్ధి లేదండి. ఇప్పుడు రోడ్లు బాగాలేవని ఇప్పుడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయ్యారు, మరి అప్పటి నుంచి వెలగపూడి రామకృష్ణ గారు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు రోడ్లు వేయలేదు? అప్పుడు వేయొచ్చు కదా. ఆయన ఏ అభివృద్ధి చేశారండి? ఏమి ఒకటేనండి చెప్తున్నాను నేను. ఎవరైనా కనిపిస్తే తిన్నారా అని కౌగిలించుకోవడం ఒకటే వెలగపూడి రామకృష్ణ బాబుకి తెలిసింది. ఆయన మా ఊరోడేం కాదండి, కాదు. ప్రతిసారి కూడా దొంగోట్లతో ఆయన గెలుస్తున్నారు. ఈసారి అవకాశం ఇవ్వండి, మేము కూడా తెలుసుకున్నాం. ఈసారి అవకాశం మేము ఇంకా ఇవ్వము, ఇచ్చే అవకాశం కూడా లేదు, మేము ఇవ్వము కూడా. ఇంకా మాకు అంటే విజయనగరం వాసం మాకు తెలియని వ్యక్తులు కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె భర్త ఆల్రెడీ ఒక మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మాకు ఆ విధంగా తెలుసు. వాళ్ళు అక్కడ ఎలాగ అభివృద్ధి చేస్తున్నారు, మనకి అలాంటి మంచి వాళ్ళు వస్తే మనకి అభివృద్ధి చేస్తారని మేము ఆసక్తి చూపుతాం కదా. ఆ విధంగా మేము ఆసక్తి చూపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గెలడమేటండి బాబు. వై నాట్ 175? అంతే తప్పకుండానా. బొత్స ఝాన్సీ గారు తెలుసా? తెలుసండి. ఆవిడ ఎంపీగా 2 సార్లు చేశారని పేరు ప్రదక్షిణలు ఉండి మంచి వ్యక్తిని తేవాలని ఆవిడ తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత మంచి వ్యక్తులు, ఎంత ప్రజల్లో మనుషులనే కదండి ఝాన్సీని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చాడంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి అవినీతి చేయని మనిషి, మంచి లెక్కగా ఉండి ప్రజలకు సేవ చేసే మనిషి అని ఆయన మనసు ఎప్పుడైతే అనుకుంటాడో వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు, వాళ్ళని సపోర్ట్ చేయమని అడుగుతాడు. బీసీ మహిళ, మేము ఓటు
ఓటేసి ఆవిడ గెలిపించుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మేము సాధారణ ఇంట్లో ఉంటాం, మేము వేసిందే కాక మేము ఏమంటామంటే ఒక ఎంపీగా ఒక మహిళ వచ్చింది, ఆ మహిళ అందరినీ చూసే వ్యక్తి. ఎవరు ఇప్పుడు చూసారా, ఇదివరకు ఎవరెవరు చేశారో మనకు తెలియదు, కానీ ఎంపీకి ఇప్పుడు 2 సార్లు గెలిచి ప్రజలకి న్యాయం చేసింది కాబట్టి మళ్ళీ మన జగన్ అన్న ఆవిడని తీసుకొచ్చి పెట్టారు అంటే ఆవిడ మీద ఎంత మంచి అభిప్రాయం, ఎంత ప్రజల్లో ఉన్న మనిషి అన్న ఒకే ఒక్క నిదానంతో మనం తీసుకొచ్చే పెట్టారు. ఆ మనిషిని మేము గెలిపించుకుంటాము, ఆవిడ్ని మేము గెలవడానికి మా వంతు కృషి చేస్తాము. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి, గెలిపించుకుంటాం. ఎందుకంటే అండి నిజంగా ఒక మహిళకి ఇచ్చారండి, ఆ మహిళకి ఇచ్చారు అంటే మహిళకి ఇచ్చారు అని కాదు, ఆ మహిళ ఎలాంటి వ్యక్తి, ఒక గృహిణి, అందరి సామక బాధలు తెలుసుకునే ఒక మంచి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనకు అప్పచెప్పినప్పుడు మన బాధ్యతకి ఏంటండి, విశాఖకి మన ఎమ్మెల్యే సత్యనారాయణగా చేశారంటే ఆ మంచి వ్యక్తిని, అలాంటి మంచి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. పిలిస్తే పలికే వాళ్ళని మళ్ళీ గెలిపించుకుంటాం పక్క. మా ఓటు ఆవిడకే, మా పక్కింటి వాళ్ళ ఓటు కూడా ఆవిడకే వేపిస్తాం. ఒక బీసీ మహిళకి బొత్స ఝాన్సీ గారికి విశాఖ ఎంపీగా ప్రకటించారు కదా, ఎంపీగా గెలుస్తారా? తప్పకుండా గెలుస్తారండి. ఆవిడ చాలా మంచి వ్యక్తి అని విన్నాను, చాలా చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్ కూడా. ఆవిడ మంచి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి అని తెలిసింది. అందువల్ల తప్పకుండా ఆవిడ గెలుస్తారండి. అదే ఒక బీసీ మహిళకి ఇచ్చారు, ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఎంవివి సత్యనారాయణ గారికి ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు బొత్స ఝాన్సీ గారికి కూడా అలాగే సపోర్ట్ చేసి గెలిపిస్తారండి విశాఖ ప్రజలు అయితే మాత్రం. ఆవిడ అంటే నాన్ లోకల్ అని, లేకపోతే గెలిచే సామర్థ్యం లేదు, ఇక్కడ టీడీపీ కంచుకోట అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారమ్మా అది? అప్పుడు టీడీపీ కంచుకోట అనేసి 4 నియోజకవర్గాలు టీడీపీ వచ్చినా వైఎస్ఆర్ మాత్రం ఎంపీ వచ్చింది కదండి. అలాగే ఇప్పుడు కూడా మనకి వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళనే చూస్తారండి ప్రజలు. ఎక్కడి నుంచో వచ్చారు, స్థానికులు కాదు, ఇలాంటివి ఏం చూడరండి. వ్యక్తి మంచి అయితే చాలు. అందులోని మహిళ, ఆవిడ మంచి వ్యక్తి అని విన్నాము. ఏదైనా సమస్య ఉంది అని ఒక 10 మంది వెళ్ళి మాకు ఇది సమస్య ఉంది అమ్మా అనేసి అంటే అది ఎంత దూరమైన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తారట అని మేము విన్నాము. అటువంటి మహిళ బీసీ మహిళకి ఇవ్వడం మాకు కూడా చాలా ఆనందకరం. మా మైనార్టీ వాళ్ళు అయితే మాత్రం ప్రతి ఒక్క మైనార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మావైతే ఆర్లోని చాలా ఒక 2000 3000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా కంపల్సరీ జగన్ గారికి పడతాయండి, ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది. బొత్స ఝాన్సీ గారు తెలుసా మీకు? తెలుసండి. ఎవరమ్మా ఆవిడ? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఒక బీసీ మహిళగా మాకు ఎంపీగా ఇచ్చినందుకు మేమంతా మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మేమంతా కలిసి ఆమె దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము కూడా. గతంలో ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అందరూ కూడా కొంచెం పెద్ద కమ్యూనిటీ వాళ్ళే పరిపాలించారు, అంతా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బీసీ మహిళలు పెట్టడం అనేది అంటే గెలుస్తారా అనేది ఒక నమ్మకం ఉందమ్మా మీకు మహిళలుగా? జగన్ గారు మనకి మాట ఇచ్చారండి, బీసీలకే 54 రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఇప్పుడు ఎంపీ స్థానాన్ని కూడా ఒక బీసీ మహిళగా ఇవ్వడానికి మేము ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. బీసీలకి బాగా కూడా మాకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా బీసీలకే ఎక్కువగా ఇచ్చారండి. నేను బీసీ అండి, యాదవ్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ఓకే. బొత్స ఝాన్సీ గారికి ఎంపీగా ఇవ్వడం కూడా బీసీ మహిళగా నేను హ్యాపీగా ఉన్నాను. బొత్స ఝాన్సీ గారు బొత్స సత్యనారాయణ గారి వైఫ్ అని అందరికీ తెలుసు. ఆవిడ కోసం తెలుసా మీకు? నాకు తెలుసండి. ఆమె విజయనగరం వాస్తవురాలు, వైజాగ్లో కూడా ఉంటారు. ఆవిడ సౌమ్యురాలు, బాగా చదువుకున్న వ్యక్తి, అనవసరమైన కాంట్రవర్సీకి వెళ్ళరండి. ఆమె నీట్ అండ్ క్లీన్గా ఉంటారు. గృహిణి అంటే గృహిణిలాగా ఉంటారు. ఆమె ఇప్పుడు ఎంపీగా రావడం కూడా మేము అంతా హ్యాపీగా ఉన్నామండి. పక్కా గెలిపిస్తామండి. మేము ఎంబీవీ గారిని గెలిపించుకున్నాము, ఇప్పుడు ఝాన్సీ గారిని కూడా గెలిపించుకున్నాం. ఇక్కడ తీసుకుంటే టీడీపీ జనసేన చాలా బలంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్తుంది టీడీపీ. మీరు అంటున్నారు బొత్స ఝాన్సీ గారిని గెలిపిస్తారన్నారు. ఏది నిజం అవుతుంది? బొత్స ఝాన్సీ గారు గెలవడమే నిజం అండి, 100% నిజం. ఈసారి మహిళలుగా అందరూ టీడీపీ పవన్ కళ్యాణ్ తర్వాత నిలకడలేని వ్యక్తిత్వం అండి వాళ్ళది. వాళ్ళు ఎండింగ్ వరకు ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఇప్పుడు కలిశారు, ఎలక్షన్ ముందు మళ్ళీ విడిపోవచ్చు, తర్వాత ఎదురు కొట్టుకోవచ్చు. మాకు ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలనుకొని విభేదాలు. ఇప్పుడు కూడా కార్యకర్తల్లో వర్గభేదం వచ్చింది కదండి. టీడీపీ వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా జనసేన వాళ్ళు రానివ్వట్లేదు, మనం చూస్తున్నాం కదా టీవీలోని. ఇక్కడ అలా కాదండి, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సింగిల్గా వస్తున్నారు, సింహలా ఫైట్ చేస్తారు. మనకి ఎంపీని ఇక్కడ గెలిపించుకుంటాం. అలాగే మన ఎంవివి సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు. ఒక ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని ప్రకటించారు కదా బీసీ మహిళని, ఏం చెప్తారమ్మా? తెలుసా బొత్స ఝాన్సీ గారు ఎవరు? అండి నేను పుట్టినూరు విజయనగరం అండి, వాళ్ళు కూడా అక్కడేనండి. మాకు బాగా తెలుసండి ఆవిడ. ఏం తెలుసు మీకు బాగా? అంటే ఆవిడ బాగా చదువుకున్న వ్యక్తి. అందరూ అంటే ఎవరు వెళ్ళినా
పలకరించి ఆప్యాయంగా కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని చేసే ఆవిడండి. అలాంటి ఆవిడ మాకు ఇక్కడ ఎంపీగా వస్తుందంటే చాలా ఆనందంగా ఉందండి. లేడీస్ అంటే లేడీస్ బాధలు వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అటువంటి మహిళ మాకు ఎంపీగా వస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. సౌమ్యురాలుగా అసలు కాంట్రవర్సీ లేని పర్సన్ గా ఆవిడకి పేరు ఉంది. అభివృద్ధి విషయంలో ఎలా ఉండబోతున్నారు? మీరు రీజనల్ లో పుట్టారు కాబట్టి ఎలా చేశారమ్మా ఆవిడ? బాగా చేశారండి. ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగానండి. మ్యారేజ్ అయ్యాకే మేము ఇక్కడికి వచ్చేసామండి. కానీ చాలా బాగా చేశారు. అంటే అందరినీ పలకరింపులోనే మెయిన్ ఉంటుందండి మనం ఆవిడ ఎలాంటి వ్యక్తి అనేది. ఆవిడైతే మాత్రం బాగా అంటే మహిళలు అర్థం చేసుకొని మహిళలకు చేసి అండగా నించిన ఆవిడండి. ఈసారి గెలుస్తారంటారా? ఎందుకంటే గతంలో ఇక వెంటనే కూడా పెద్ద కమ్యూనిటీ వాళ్ళే పరిపాలించారు, ఎంపీగా వచ్చారు. మరి ఈసారి బీసీ మహిళకి ఇచ్చారు కదా, గెలుస్తారమ్మా? గెలిపిస్తారు, కంపల్సరీగా గెలుస్తారండి. ఎందుకంటే ఒక మహిళ ఎంపీగా పోటీ చేస్తున్నారంటే చాలా మందికి ఆనందం ఉందండి. మాకే ఆనందంగా ఉందంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోవాలని మాకు కూడా ఆశ ఉంటుంది కదండి. అంటే బీసీ అలాంటి వ్యక్తి, అందులో ఎక్కువ మంది బీసీలు కూడా ఉన్నారు. అంటే ఏ పార్టీ కులమని కాదులేండి, అనేక కులాలు కూడా సపోర్ట్ చేస్తారు ఆవిడకి, సపోర్ట్ చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి కంపల్సరీగా. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి మేనిఫెస్టోలో ప్రతి హామీ నెరవేర్చారండి. అలాగే బొత్స ఝాన్సీ గారు కూడా ఈసారి ఎంపీ అవుతారండి. మీకు బొత్స ఝాన్సీ గారు తెలుసా? బొత్స ఝాన్సీ గారు తెలుసు అండి. విశాఖ ఎంపీగా నియమించారు. అలాగే విజయనగరం వాస్తవులు కూడా బీసీగా ఆవిడకి మాకు అంటే ఒక బీసీలు ఎస్సీలు అని కాకుండా ఒక మహిళకి ఆ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ ప్రజల కష్టాలు తెలుసుకొని ఒక ఎంపీగా ఆవిడ చేయవలసిన పద్ధతులు, ఆవిడ నిర్వహించవలసిన ఏవైతే ఉన్నాయో ప్రజల మీద, పేదవాళ్ళ మీద నిర్వహించవలసినవి ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ తెలుసుకున్నారు. ఎందుకంటే ఆమె భర్త ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు కనుక ఆయన వెంట ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు కనుక ప్రజల కష్టాలు తెలుసండి. చాలా ఆవిడ పరిపాలన కూడా చాలా బాగుంటుందండి ఝాన్సీ గారిది. వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఒక మహిళగా ఆవిడకి ఎంపీగా ఇవ్వడము, ముఖ్యంగా బీసీ మహిళగా ఇవ్వడము. రెండోది ఏంటంటే ఒక మినిస్టర్ భారీగా ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి కష్టాలు తెలుసుకొని, అలాగే ఎమ్మెల్యేగా 2 సార్లు ఆవిడ పోటీ చేసి ఆవిడ ప్రజలకు చాలా మంచి చేశారు. ఇప్పుడు ఎంపీగా రావడం, ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎంపీగా రావడం చాలా సంతోషంగా ఉందండి. అవునండి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ ఎంపీగా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తప్పనిసరిగా అండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 101-175 అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ వైఎస్ఆర్సీపీలో ఎలాగో ఉందో అలాగే మన ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం, తూర్పు నియోజకవర్గం ఎంపీగా గెలిపించుకుంటున్నామని మా మహిళ, ఒక మహిళగా, సాధారణమైన ఒక మహిళగా మేము మాటిస్తున్నాం.